అని దేవుడు పోన్లే అనుకుంటాడు, కానీ క్షమించకపోతే మాత్రం అది హట్ చేసినంత ఘోరంగా ఏది హట్ చేయదు. ఓకే, నువ్వు దాన్ని తప్పించుకొని తిరుగుతానే ఉండాలి ప్రతిసారి, అవునా కాదా? ప్రతిసారి అది ఎదురు వస్తానే ఉంటుందా లేదా? అబ్బా అబ్బా మళ్ళీ వీడు తగిలేడరా, వాడు గుర్తొచ్చిన వాళ్ళ కోపము, అన్ని రకరకాలమైన ఎమోషన్స్ వస్తాయి కదా, రైట్? సో క్షమించటం ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. క్షమించకపోతే ఏమవుతుందంటే నువ్వు సాతానికి తలుపు తీసావని అర్థం. నువ్వు కనుక ఆ వ్యక్తిని క్షమించలేదు అనుకో, రైట్, హృదయమే దానిలో క్లీన్ లేదనుకుందాం, అప్పుడు ఏమవుతుందంటే బాధపరచు వారికి వానిని అప్పగించను. మనం అది ఎప్పుడైతే క్షమించలేదో అప్పుడు ఏమవుతుందంటే మనల్ని అపవాది ఒక ఈవిల్ స్పిరిట్ అడ్వాంటేజ్ తీసుకుంటుంది. ఓకేనా? ఆయన ఎవరికి అప్పగించాడంట? బాధపరచువానికి. ఓకే, మనకు మనుషుల్లానే కనపడతాడు, కానీ మనల్ని ఆపరేట్ చేసేది డెవిల్. హలో, ఉన్నారా? రైట్. సో వాడెవడో మీ దగ్గర డబ్బులు కొట్టేసి ఉండొచ్చు, మీ జీవితాన్ని నాశనం చేసేది. జీవితం దేవుడు మీతో ఉన్నాడు, మీ జీవితం అక్కడితో ఆగిపోతుంది. మీ జీవితం అక్కడ ఆగిపోతుంది. ఇంకా వాడితో నీ జీవితం ఆగిపోయిందని చెప్పి ఆఫ్టర్ ఆల్ వాడి చుట్టూ నువ్వు తిరుగుతా ఉన్నావు అంటే నీ లైఫ్ పోయింది. ఓకే, ఇప్పుడు అతను